బ్యాంక్ సార్ ఈ 485 రూపీస్ తీసుకొని 5000 ఇవ్వండి. ఇదిగోండి. ఏంటి 485 రూపాయలు తీసుకొని 5000 ఇవ్వాలా? సార్ ఇది బ్యాంకు గుండాట్ కాదు, అతలు పండే. సార్ నేను చెప్తుంది అటల్ పెన్షన్ యోజన స్కీమ్ గురించి. సారీ సార్, ఆ గవర్నమెంట్ స్కీమ్ గురించా? సార్ ఈ స్కీమ్ ప్రకారం నా ఏజ్ 28 కాబట్టి నేను ప్రతి మంత్ 485 రూపీస్ నాకు 60 ఇయర్స్ ఏజ్ వచ్చేంత వరకు కట్టాను అనుకోండి. 60 ఇయర్స్ ఏజ్ రాగానే ప్రతి మంత్ 5000 పెన్షన్ రూపంలో నా బ్యాంక్ అకౌంట్ లో వేస్తూనే ఉండాలి. ఇలా నేను చనిపోయేంత వరకు వేస్తూనే ఉండాలి. నేను చనిపోయిన అనుకోండి, ఆ పెన్షన్ నా వైఫ్ కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. సో ప్రతి మంత్ 5000 రూపాయల పెన్షన్ ఆమె బ్యాంక్ అకౌంట్ లో పడుతుంది. అది కూడా ఆమె చనిపోయేంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె కూడా చనిపోయింది అనుకోండి, నా పిల్లలకి 8.5 lakhs లంసమ్ గా మీ బ్యాంక్ అయితే ఇవ్వాల్సిందే ఈ స్కీమ్ ప్రకారంగా. అది కడదామని వచ్చాను. అబ్బో బాగానే ఎంక్వైరీ చేశారు సార్. ఇదిగోండి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. సో ఈ ఖాతాని బ్యాంకు పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. ఏజ్ అనేది 18 నుండి 40 మిడిల్ లో ఉండాలి. అండ్ కండిషన్ ఏంటంటే వాళ్ళు ప్రభుత్వానికి ఇన్కమ్ ట్యాక్స్ తక్కువ కడుతూ ఉండాలి. సో మీ ఇన్కమ్ తక్కువే అండ్ మీరు అసలు ట్యాక్స్ కట్టట్లేదు కాబట్టి మీరు ఈ ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేయగానే ప్రతి మంత్ మీ బ్యాంక్ అకౌంట్ నుంచి 485 రూపీస్ ఆటోమేటిక్ గా కట్ అవుతాయి. ఓకేనా సార్? అండ్ ఈ స్కీమ్ గురించి చాలా మందికి తెలీదు. మీలాంటి వాళ్ళే 10 మందికి చెప్పాలి. చెప్పండి కాస్త. తప్పకుండా సార్. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. 60 ఏజ్ వచ్చే లోపు నాకు రిస్క్ అయిందనుకోండి, అప్పటి వరకు ఎంతైతే కట్టానో ఆ కార్పస్ అంతా నా నామినీకి ఇచ్చేస్తారనమాట. వాళ్ళైతే పెట్టుకోరు. అర్థమైందండి? ఈ పేజ్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బాస్ వాలా, బీ ద బాస్.